హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఓజీ 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 ఏ ముహూర్తాన ఆ సినిమాకి ఆ పేరు పెట్టారో తెలియదు కానీ ఇప్పటికీ ఆ వైబ్ తగ్గల, ఆ ఆరా ఇంకా మదిలో అలా నిలుస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే పూనకాలు తెప్పించి ఒక రేంజ్లో థియేటర్లో తగలబడిపోతాయిరా అనుకునేటువంటి ఆ ఎక్సైట్మెంట్ని నిజంగా థియేటర్లో చూపించారు సుజిత్. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్ మొత్తంలో ద బిగ్గెస్ట్ ఆ వైబ్ని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి వాళ్ళ ఆకలికి మ్యాచ్ అయ్యేలా సినిమా తీసిందంటే సుజిత్ గారే. ఎవరు అంటే మిగతా వాళ్ళు తీయలేదా అని కాదు, బట్ ఓ సపరేట్ ఆ ఫ్యాన్స్కి ఆకలి కడుపు నిండా ఫుల్ మీల్స్తో పాటు బిర్యానీ అన్ని రకాల నాన్ వెజ్ ఎవరికి ఏది ఇష్టమైతే ఆ రకంగా అది వడ్డించినటువంటి పరిస్థితి కనిపించింది. అలాంటి సినిమా మళ్ళీ వస్తుందా రాదా అని చెప్పి చాలామంది వెయిట్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి, ఆయన ఆరాకి, ఆయన ఫ్యాన్ బేస్కి పవన్ కళ్యాణ్ గారికి సరైన సినిమా దొరకలేదురా బాబు అనుకునేటువంటి ఆయన కెరియర్లో ఒక అద్భుతమైనటువంటి సినిమా. అంటే జస్ట్ ఆయన వాక్ స్టైల్ కావచ్చు, ఆయన లుక్స్ కావచ్చు, ఆ క్లాస్ కల్ట్ ఆ మేనరిజమ్స్ కావచ్చు, ఇంకా అసలు నా భూతో నా భవిష్యత్తు. నిజంగా చెప్తున్నాను కదా, ఎప్పటికైనా సరే ఆ సినిమా ఒక అద్భుతాన్ని మనకి ప్రతి క్షణం టీవీలో వచ్చినా ఇంకోసారి రిలీజ్ చేసినా అలాగే ఉంటుంది. అలాంటి వైబ్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. మరి అలాంటి సినిమాకి పార్ట్ 2 అని చెప్పి అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని చేస్తానన్నారు. ఇప్పటి వరకు దాని గురించి ఎక్కడా కూడా బయటికి రాలా. అయితే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్కి సంబంధించినటువంటి దాంట్లో రీసెంట్గా వచ్చినటువంటి ఒక అప్డేట్ చూస్తే డెఫినెట్గా సినిమా ఉంటుంది అనేటువంటిది అందరికీ అర్థమైంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి తర్వాత అంటే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఒక సినిమాని ఇంతవరకు సైన్ చేయలే. అది ఓజీ 2ఏనా అంటే ఎస్ అవుననే అనిపిస్తుంది. దానికి తాము సంబంధించినటువంటి కథ అంతా కూడా ఇప్పటికే సుజిత్ సిద్ధం చేశారట. అంతేకాదు ఆయన నానితో చేయబోయేటువంటి సినిమా కూడా కొంచెం ఆ ప్యారడైజ్ వల్ల కొంచెం పోస్ట్ పోన్ అవటం, కంప్లీట్గా ఇప్పుడు ఓజీ 2 మీదే తను కూడా వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని డేట్స్ నేను డెఫినెట్గా ఇస్తాను, సినిమా ఒక రేంజ్లో ఉండాలి అని చెప్పి ఆయన కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సుజిత్ అయితే ఆయన ఇచ్చినటువంటి ఒక మెసేజ్ అయితే ఇది రియలో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే ఓజస్ గంభీరాకి సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు ఉన్నాయో అది నెక్స్ట్ లెవెల్, అంటే వేరే లెవెల్లో ప్లాన్ చేశారట సుజిత్. అంతేకాదు ఈ సినిమాకి టైటిల్ కూడా ఓజస్ గంభీరా ర్యాంపింగ్ బిగిన్స్, ఇది ఓజీ 2కి సంబంధించినటువంటి టైటిల్గా అనుకుంటున్నారట. సో ఓజీ ఆ ప్రకంపనలు ఎలా ఉన్నాయో ఆ వైబ్ని, ఆ ఆరాని, ఆ ఫైర్ని ఇప్పటి వరకు అలాగే మనసులో పెట్టుకుని అభిమానులందరూ కూడా ఊగిపోతూ ఉంటారు. ఇప్పటికీ ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ సాంగ్ అలా వచ్చినప్పుడల్లా అలాంటిది ఇంకా మళ్ళీ పార్ట్ 2లో దీనికి మించి అది కూడా నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్లో తీస్తున్నాడట సుజిత్. దానికి తగ్గట్టుగా కథని, అలాగే జపాన్లో మెయిన్ స్టోరీ అంతా కూడా అక్కడే పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళి షూట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందట. పవన్ కళ్యాణ్ గారికి జపనీస్ లిపి అండ్ జపనీస్ అన్న కూడా చాలా చాలా ఇష్టం. అవన్నీ కూడా ఈ సినిమాలో కూడా మనకి టచ్ చేసి చూపించారు. బట్ పార్ట్ 2లో మాత్రం దానికి మించి అక్కడ యాక్షన్ సీన్స్తో పాటు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా జపాన్లో షూట్ చేసేటువంటి సీక్వెన్స్ కూడా ఉన్నాయట. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని మాత్రం చెప్పచ్చు. అంతేకాదు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమాలకి మాత్రమే పరిమితమయ్యారు. కానీ ఆయన ఓజీతో ఒక రేంజ్లో అక్రాస్ వరల్డ్లో దాదాపు 15-20 దేశాలని ఒక ఊపారు ఓజీ సినిమాతో. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమాల్లో ఒక టాప్ స్టార్గా ఉండేటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆరా తగ్గిపోద్ది అనుకుంటే నెక్స్ట్ లెవెల్ చూపించి పాన్ ఇండియా కాదు ఆల్మోస్ట్ 15 అంటే పాన్ వరల్డ్లోనే ఎన్ని కంట్రీస్లో ఆయన వైబ్ని చూపించారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సో పార్ట్ 2 కోసం మన తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశమే కాదు, కొన్ని దేశాలు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఆకలితో నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోసం ఆ ఆకలి తీర్చినటువంటి సుజిత్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పార్ట్ 2తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతున్నట్టుగా అయితే అనిపిస్తుంది. మరి చూద్దాం అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎప్పుడు థియేటర్లోకి వచ్చి మరొక అరాచకాన్ని చూపించబోతుంది.